శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యాలయంను ధ్వంసం చేశారంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ధర్నా 1 టౌన్ సీఐకి సీసీ ఫుటేజ్లలో చూసి టీడీపీ గుండాలు వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం ఫ్రంట్ లో ఉంది
రాకుండా మొత్తం ప్రాంతం ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఏం డ్రామా కూర్చోాలి మీరు జనాలు చూసుకోవాలి మళ్ళా టైం వస్తుంది మళ్ళా ఎక్కడ ఏడుస్తామని చెప్తాను ఏమన్నా చేసినామని कांग्रेस पार्टी के नायकत्व దాడి చేసిన టీడీపీ గుండాలను వెంటనే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ పైన దాడి చేసిన టీడీపీ గుండాలను వెంటనే అంబేద్కర్ గారి ఫోటో కూడా తీసి కింద పెట్టారు కరెక్ట్ కాదు. మన వాళ్ళు క్వశ్చన్ చేశారు, ఎందుకు ఇది చేస్తున్నారు, ఎవరికైనా మీరు చెప్పుకోవడం అంటే మీరు చేసేది ఇలాగే అని మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు డెమోక్రటిక్ అంటే అసలు గవర్నమెంట్ ఉందో లేదా అని అర్థం కాని పరిస్థితి. లా అండ్ ఆర్డర్ని మీరు కరెక్ట్గా రెస్టోర్ చేయండి అని చెప్పి ఇన్ కేస్ మీరు ఏమైనా దీనిపైన కఠినమైన చర్యలు అయితే తీసుకోకపోతే, ఎందుకంటే వీడియో కూడా ఫార్వర్డ్ చేసేయండి. సో ఆ వీడియోలో బాగా కనబడుతున్నారు, ఫేసెస్ ఆర్ ఐడెంటిఫైడ్. సో వాళ్ళందరినీ కూడా మీరు రేపే వాళ్ళ పైన కేసు పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. బికాస్ మీకు లైవ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మీ పని ఇంకా ఈజీగా ఉంది. ఇన్ కేస్ ఇది మీరు చేయకపోతే డెఫినెట్లీ మేము రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈరోజు మనం చెప్పడానికి వచ్చాను. ఏముందైతే నేను ఆఫీస్లో లేను, నేను బెంగళూరుకు వెళ్తున్నాను.
విషయం తెలిసిన తర్వాత నేను రిటర్న్ వచ్చాను. అంటే ఈ రోజు నేను ఉండింటే నన్ను ఖచ్చితంగా నన్ను చంపేసే వాళ్ళే. కానీ ఇదంతా హిందూపురానికి మంచిది కాదు అని మేము మా వైఎస్ఆర్సీపీ తరఫున పోరాడుతున్నాం. అలాగే మీరు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం. మీరు లీగల్ గా ఈజ్ వెరీ పవర్ఫుల్ ఆఫీసర్ అని చెప్పేసి మేము విన్నాం. మీరు లీగల్ గా మాకు ఎంత సపోర్ట్ చేస్తారో ఏం చేస్తారో మేము దాన్ని ఖచ్చితంగా మేము అప్రిషియేట్ చేస్తాం సార్. మాకు మీరు న్యాయం చేయండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. మళ్ళీ ఎవరైతే వచ్చినారో వాళ్ళందరూ పైన ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు కూడా కట్టాలి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం మాకు అక్నాలజ్మెంట్ ఇవ్వండి సార్, 2 కాపీలు. అంటే ప్రజాస్వామ్యం అంటే ఇండియా వెరీ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఉన్న ఈ ఒక దేశంలో అదేవిధంగా ఈ హిందూపూర్లో ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. ఈ రోజు పార్టీ ఆఫీస్లో వచ్చి అంటే మనకు వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి, ఇచ్చినారా సీఏ గారు పంపించేవాడు. సో ఎవరైతే కనపడతారో స్పష్టంగా విత్ ఫేసెస్ కనపడుతున్నాయి. ఇమ్మీడియట్ గా వెంటనే వాళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన కేసు కట్టాలి, వాళ్ళ లోపల కూడా పెట్టాలి. ఎందుకంటే ఇలాంటి ఒక సంఘటన ఎక్కడ కూడా హిందూపూర్ చరిత్రలో జరగలేదు. ఇది ఇంకొకసారి కాకుండా మీరు చేయాలి. అదేవిధంగా మీరేమన్నా యాక్షన్ తీసుకుని ఎక్కడన్నా ఫెయిల్ అయినారంటే ఇది ఒక మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్యమంగా మేము కొనసాగిస్తామని మీ అందరూ కూడా చెప్పుకుంటున్నాం. దయచేసి దీనిపైన ఇమీడియట్గా మీరు ఇది తీసుకున్నారు, చర్యలు తీసుకున్నారు. ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలి. ఎందుకంటే ఆ ఫేసెస్ అన్ని చాలా బాగా కనబడుతున్నాయి. ఐడెంటిఫికేషన్ కూడా మీకు వచ్చిందా? మీకు మీ అందరూ వద్దు, ఒక 3 4 5 మంది బాబు మీరు అవసరం నేను కాపే బాబు. హిందూపూర్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పైన జరిగిన దాడి ఏమైనా చర్య. ఇలాంటి దాడికి పాల్పడినటువంటి టీడీపీ లీడర్స్ వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు డిఎస్పీ గారికి. డిఎస్పీ గారు స్పందిస్తూ ఖచ్చితంగా దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళు యాక్షన్ తీసుకుంటే మనమందరూ సంతోషించిన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు అటాక్ జరిగిండేది దీపికమ్మ కానీ నేను కానీ ఉంటే చంపాలని చెప్పేసి ఈరోజు అటాక్ చేశారు. ఇలాంటివి ఇంతకుముందు హిందూపూర్లో ఎప్పుడూ జరగలేదు. గత 50 సంవత్సరాలుగా మా హిందూపురం వచ్చి శాంతిపురం. కానీ కొత్తగా వచ్చిన వ్యక్తులు ఈరోజు ఇలాంటి హేయమైన చర్యకి పూనుకున్నారు. ఇది మంచిది కాదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. అయ్యా బాలకృష్ణ గారు, మిమ్మల్ని 3 సార్లు మా హిందూపూర్ ప్రజలు గెలిపించారు. ఖచ్చితంగా వాళ్ళ రుణం తీసుకోండి, హిందూపూర్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ రుణం తీసుకోండి అని చెప్పేసి మీ తరపున నేను కోరుతూ ఇలాంటివి పునరావృతం కాకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నాను.